మనం అనంతపురం నగరంలో ఉన్నాం. మనతో పాటు మాట్లాడేందుకు నగర మేయర్ వసీం గారు ఉన్నారు. సార్, ముఖ్యంగా చెప్పండి, అనంతపురం నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రంజాన్ పండుగను పవిత్రంగా నిర్వహిస్తున్న ముస్లిం మతలు అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చెప్పండి సార్, ఈ మాసంలో మీరు ఏ విధంగా ఒక్క పొద్దులుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు? పండుగ విశిష్టతను తెలియదు. ముందుగా ముస్లిం సోదరి అందరికీ కూడా ఈదుల్ ఫిత్ర్ ముబారక్ తెలియజేస్తున్నాను. ఏ విధంగా అల్లా దైవంతో ఒక నెల రోజుల పాటు ప్రతి ఒక్కరు ముస్లిం సోదరులందరూ కూడా 30 రోజులు ఉపవాసాలు ఉంటూ తరావీ నమాజులు జరుపుకుంటూ జకాత్ ఇస్తూ ప్రతి పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ రంజాన్ నెల ఒక ప్రత్యేకత తెలియజేస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా పేషెన్స్తో ఉండడం, ఈ నెల అనేది దేశ భక్తి, శ్రద్ధ, పీస్, శాంతిగా ఉండాలని, పేషెన్స్తో ఉండాలనేది ఏ విధంగా నేర్పుతుందో రాబోయే 11 నెలలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదే పాటించి ముందుకెళ్ళాలని తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఎక్కడ కూడా పేదవాడు అనేవాడు ఆకలితో ఉండకూడదు, ఆకలి అంటే విలువ ఏంటనేది తెలియజేయడానికి ముఖ్య ఉద్దేశం మీరు రంజాన్ నెలని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దాన ధర్మాలు కూడా చేస్తారు సార్, ప్రతి ఒక్కరికి చేస్తారు. ఇది ముస్లింలో ఎవరు ధనవంతుడు ఉన్నాడో అతని ఇన్కంలో 2.5% జకాత్ అనేది తీస్తారు. అతని ప్రాఫిట్లో 2.5% జకాత్ తీయడం వల్ల ఏ పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదు. ప్రతి పేదవాడికి కూడా ఈరోజు ఈ 2.5% దాన ధర్మాలు చేస్తున్న వాడు కూడా ఆకలి తీస్తున్న ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశం చెప్తాను సార్. అదేవిధంగా ఈ రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింస్కి ప్రాధాన్యత ఇస్తున్నారో అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన జరగబోయే ఎన్నికల్లో ముస్లింస్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపాలని గౌరవ శాసనసభ అనంత వెంకటరామరెడ్డి గారికి శంకరనాయకి మనం అందరూ మద్దతు తెలిపి మంచి మెజార్టీ గెలిపించాలని కోరుతున్నాను. అనంతపురం నగరంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ ఆధ్వర్యంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ముస్లిం సోదరులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు నగర మేయర్ వసీం గారు. చూస్తుండండి, అనంతపురం నుంచి కేవలం రాఘవేంద్రతో హనుమంతు, హిట్ టీవీ. మనం అనంతపురం నగరంలోని ఈద్గా వద్ద ఉన్నాం. ప్రత్యేకంగా ఈరోజు రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం మైనారిటీ నేతలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. మనతో పాటు మాట్లాడేందుకు వక్స్ బోర్డు చైర్మన్ కాగజ్ గారు, రిజ్వాన్ గారు ఉన్నారు. సార్, చెప్పండి, ముఖ్యంగా రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించారు. అదేవిధంగా పేదలకు కూడా అన్నదానాలు మరియు దానాలు నిర్వహిస్తున్న పరిస్థితి, దాన్ని ఏ విధంగా చూస్తారు? మీరు మున్ముందు ఏ విధంగా ముందుకు వెళ్తారు సార్? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు రంజాన్ పండగ యొక్క విశిష్టత సంబంధించి ఈదుల్ ఫితర్ అంటారు. ఇది త్యాగాలకు ప్రతీక. అందులో భాగంగా ప్రతి ఒక్కళ్ళు ముస్లింలు ఒక నెల రోజు పాటు కఠోర దీక్షలతోటి ఉపవాసాలు ఉండి మరి తన సంపాదనలో 100కి 2.5 రూపాయలు చొప్పున పేదలకి దాన ధర్మాలు చేయాలనేది ఒక ప్రత్యేకత. మరి అందులో భాగంగా ఈ నెల యొక్క విశిష్టత ఏమంటే రంజాన్ నెలలో ఖురాన్ అవతరించబడినది. ఖురాన్ పవిత్ర గ్రంథం ముస్లింలకి ఏ విధంగా ఉందో మరి అందులో భాగంగా అల్లా తాలా చెప్పినట్టు విధంగా అదేవిధంగా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన విధంగా ప్రతి ఒక్కళ్ళు తూచా తప్పకుండా అట్లా పాటించాలా. ప్రతి ఒక్కళ్ళు ఇరుగు పొరుగు ఎవరన్నా ఉన్నా కానీ, ఒక్కరు ఆకలితో ఉన్నా కానీ అది పండగ చేసుకుంటే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళకి సాయం చేసుకుంటుండ్రు. ఈ రంజాన్ యొక్క విశిష్టత ప్రతి ఒక్కరికి శుభ పరిణామం. అందులో భాగంగానే ఈవేళ అనంతపురం నగరంలో ఈద్గా మసీద్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీకి ఏ విధంగా అయితే రాజకీయ ప్రాధాన్యత అయితే ఏమి, అదేవిధంగా అనంత వెంకటరామరెడ్డి గారు అనంతపురంలో రాజకీయ ప్రాధాన్యత, మేయర్ అయితే ఏమి, మార్కెట్ యార్డ్ చైర్మన్, నాకు వక్ఫ్ బోర్డు చైర్మన్గా అదేవిధంగా అనేక పదవులు ఇక్కడ అనంతపురంలో కేటాయించడం జరిగింది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2019లో 5 సీట్లు ఇస్తే ఈవేళ 2024లో 7 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన చట్టసభల్లో పోవాలా, చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరగాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ముస్లింలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ముస్లింలకు ఒకటే కాదు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ప్రతి ఒక్కరు నేను ఉన్నాను అనే ఒక భరోసా, ధైర్యం కల్పించిన నాయకుడు దేశంలో ఎవరన్నా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి అతిశయోక్తి కాదు. సంతోషం. రైట్, థ్యాంక్ యూ. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం.
కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.